హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న నిన్న ఆఫ్టర్నూన్ వీడియో ఇది. నిన్న ఆఫ్టర్నూన్ ఏంటంటే ఫ్రాన్స్ ములక్కాడ చేశాను. ఫ్రాన్స్ ములక్కాడ కర్రీ వీడియో తీసాను. నైట్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏమవుతుందంటే మనకి డే టైంలోనే యూస్ ఎక్కువ వస్తున్నాయి. నైట్ 9:30 అలా దాటాక ఈ షార్ట్ వీడియోస్కి అయితే వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ అంటే బోర్ ఫీల్ అవుతారు కదా, యూస్ రావట్లేదు. అందుకని ఇంక రాత్రి అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రొటీను ఆఫ్టర్నూన్ వస్తుంది. ఆఫ్టర్నూన్ 3 వరకు పెడతాను. ఇది నిన్న ఈవినింగ్ రొటీన్. ఇది ఫ్రాన్స్ ములక్కాడ కర్రీ చేశాను. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి బాగా వేగిపోయాక అవి వేగుతూ ఉంటాయి. బాగా వేగినప్పటికీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్తో పాటు వేగిపోవాలి. అవి కూడా బాగా వేగిపోయాక అప్పుడు ఈ లోపల నేను ఏంటంటే అవి చాలా పెద్ద ఫ్రాన్స్ ఉన్నాయన్నమాట. పెద్ద ఫ్రాన్స్ తీసుకొచ్చారు. అవి క్లీన్ చేశాను, కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయని అవి క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైందంటే ఫోన్ గురించి చెప్పాను కదా, అది ఎయిర్టెల్లోకి వెళ్ళాలని. అది ఫస్ట్కి మార్చుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది సిగ్నల్ రావట్లేదు, దానివల్ల ఫోన్ అలా ప్రాబ్లం అవుతుందన్నమాట. అంతే, ఏం కాదు. ఏం చేస్తున్నారు? ఈవినింగ్ 2 పూటలు అంటే మాకు ఒక్కొక్కసారి అయితే 2 కర్రీస్ ఒకసారి చేసేస్తాను. మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడే చేసేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే వీలు కాదు, ఒకటే చేస్తాను. అట్లా పిల్లలకి బాక్స్ పెట్టేసాక తర్వాత నెమ్మదిగా చేస్తాను. ఒక్కోసారి వీలుని బట్టి వీడియో తీస్తాను, ఒక్కోసారి తీయనమాట. అది ఇంకా ఏంటి, మన సెకండ్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యాక్చువల్గా అయితే 383 ఉండేవారు. ఇప్పుడు ఒక 2-3 సబ్స్క్రైబర్స్ బ్యాక్కి వెళ్ళిపోయారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అందులో ఏంటంటే ఆ పాత స్టాక్ అయిపోవాలన్న ఇదితో నేను ఇంకొత్తవి పెడుతుంటే కొత్తవి అడుగుతున్నారు, పాత ఎవరు అడగట్లేదు అనేసి. అదన్నమాట. వెనకస్ట్ రైల్ అదే వాయిస్ ఓవర్ కొంచెం అటు ఇటుగా వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఫోన్ స్ట్రక్ అవుతుందని. ఇంకేం చేస్తున్నారు మీరంతా? మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ పెట్టండి. అంటే ఎవరో పెట్టట్లేదు, ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇలాంటివి. ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? నేనైతే ఇంకా రొటీన్, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిపోయాక ఆ వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇంకా పనులు అయితే ఉన్నాయి. వేరే ఫ్రెండ్ ఒక ఆమె వస్తానన్నారు ఇంటికి. యాక్చువల్గా అయితే నేను బ్యూటీషియను. ఒక 20 years బ్యాక్, అంటే మా పిల్లలు చిన్నప్పుడు నేను బ్యూటీషియను. ఇప్పుడు అయితే చేయట్లేదు. వేరే చేసేదాన్ని మొన్నటి వరకు, ఇప్పుడు చేయట్లేదు, కుదరట్లేదు ఇంకా నాకు అసలు. ఇంట్లో పనులతోనే సరిపోతుంది. అయితే ఆ ఫ్రెండ్ వస్తానన్నారు ఫేషియల్కి. నా కోరిక ఏంటంటే ఇలా ఇంట్లో వండుకొని పిల్లలు పెట్టుకొని ఇలా, ఇది కాదు నా కోరిక. నాకేంటంటే నా పార్లర్లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండాలి అని అనుకుంటాను. కానీ ఇంకా పిల్లలు పుట్టేసాక, పెద్దోళ్ళు అయిపోయాక, చిన్నప్పుడు అంటే ఇంకా అప్పుడు వేరే అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని చూసుకొని పిల్లలకి వండి పెట్టడం, వాళ్ళని పంపించడం, వాళ్ళు చూసుకుంటే నేను బయటికి వర్క్కి వెళ్ళిపోయేదాన్ని, వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు అలా కుదరదు కదా, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు సంపాదించి స్టేజ్కి వచ్చేసారు. వాళ్ళు ఏమంటారు, మాకు వండి పెట్టి చాలు, నువ్వేం చేయక్కర్లేదు అంటారు. కానీ మనం నేర్చుకున్న వర్క్, మన టాలెంట్ ఎవడో తీయలేడు కదా. ఇప్పుడు మన డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, మన కష్టపడిన కష్టార్జితం ఏ విధంగా అన్నా పోవచ్చు, చెప్పలేం. ఆ దేవుడి దయ. కానీ మన చేతిలో ఒక టాలెంట్ ఉందనుకో, ఆ టాలెంట్ అన్నది
చదువు అన్నా సరే, టాలెంట్ అన్నా సరే, ఏదైనా సరే అది మనం చనిపోయిన వరకు అది మనతోనే ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవడో తీసుకోలేడు. ఇప్పుడు వాళ్ళు చేయొద్దు అంటున్నారు, రేపు ఎవరికి వాళ్ళు మా పాపకి పెళ్ళైపోయి మా పాప వెళ్ళిపోయాక మా పాప అప్పుడు ఏమో నాకు అదే అవుతుందేమో చెప్పలేం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాకు ఉండి పెట్టి చాలు, మేం చెయ్యక్కర్లేదు అంటున్నారు. కానీ నాకున్న టాలెంటు, నాకున్న కస్టమర్స్ ఉంటారు కదా, పాత కస్టమర్స్, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఫేషియల్ చేయండి, మీరు వస్తారా, మేము రావాలా అని అడుగుతూ ఉంటారు. నాకు కూడా ఇంక ఇంట్లో పనుల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. కానీ అప్పుడప్పుడు అలా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటాను అన్నమాట. నాకేంటంటే ఎక్కువ శాతం ఇలాగా ఏంటి ఇంట్లో పనులు, వండుకోవడం, పెట్టడం, ఇల్లు సర్దుకోవడం అలాంటి పనుల కన్నా నాకు ఎక్కువ ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయా, ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడం, వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అలాగే ఈ శారీస్ విషయంలో ఇంకో ఛానల్ ఉంది కదా మనకి, ఆ ఛానల్ విషయంలో ఆ ఛానల్లో శారీస్ పెట్టడం, అవి ఎవరన్నా కావాలంటే వాళ్ళు కామెంట్ పెడితే వాళ్ళకి రిప్లై ఇవ్వడం, వాళ్ళ అడ్రస్ తీసుకోవడం, అలాంటివి నాకు ఎక్కువ శాతం నాకు ఇష్టమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, అలాగా నాకు ఇష్టమైంది ఏంటంటే నాకు అది ఇష్టం. కానీ అన్నీ మనకి నచ్చినట్టే జరగవు కదా, కొన్ని సమయాల్లో ఆ సమయం సందర్భాన్ని బట్టి మనం అలా నడుపుతూ ఉండాలి బండిని, అంతే. యాక్చువల్గా అయితే నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 22లో అనుకుంటా, 22లో డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను నాది హోమ్ సర్వీస్ పార్లర్, ఇంటి దగ్గర చేస్తాను. ఇంటి దగ్గర కూడా నాకు అన్నీ చైర్స్, మెటీరియల్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నా బిజినెస్ ఫస్ట్ నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా నా ప్రొఫెషన్ హోమ్ సర్వీస్ ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే బయటికి వెళ్ళి చేయడానికి హోమ్ సర్వీస్, మా ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా నేను హోమ్ సర్వీస్ ఎక్కువ చేసేదాన్ని. ఏంటంటే మన ఆంధ్రాకి హైదరాబాద్ కొంచెం షిఫ్ట్ అయ్యాక ఇక్కడ ఏంటంటే చాలా చాలా దూరం, ఎక్కడో అలవాలు, ఎక్కడో మౌలాలి, ఎక్కడో నాచారం, ఎక్కడో అలా అక్కడక్కడ మణికొండ, ఇలాగ ఇంకొకటి బాచిపల్లి, అలా వెళ్ళేదాన్ని. అన్నీ బండి మీదే నేను హోమ్ సర్వీస్ చేసేదాన్ని. లాంగ్ 1 hour జర్నీ అలా వెళ్ళేదాన్ని. నేను ఇంకా ఈ శారీసు ఇవన్నీ సేల్ చేస్తాను కదా, నైటీసు, శారీస్ ఇవన్నీ సేల్ చేస్తాను కదా, ఇవన్నీ తీసుకుని వెళ్ళడం బండి మీద, వెళ్ళి బ్యూటీ పార్లర్ వర్క్ చేసుకోవడం, ఇవన్నీ సేల్ చేసుకోవడం, ఇవన్నీ చేసిన దాని మీద నాకు ఒక థాట్ వచ్చింది. ప్లస్ అది గోల్, అది నా గోల్ అనుకోండి మీరు. నా చిన్నప్పటి నుంచి నాకు ఒక గోల్ ఏంటంటే, చిన్నప్పుడు స్కూటీ నడిపేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, కొంచెం ఏజ్ వచ్చింది కదా, నాకు కారు నడపాలి అని నాకు కోరిక, గోల్. అది నా గోల్ అనుకోండి, మీరు కోరిక అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకైతే అది నా కోరిక. కారు కొనాలని గోల్. దానివల్ల 22లో అనుకుంటా, 22లోనే నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. ఏంటంటే హోమ్ సర్వీస్ వెళ్తున్నాను కదా, ఇవన్నీ స్టాక్ అంతా తీసుకుని వెళ్తున్నాను కదా, కారు కొనుక్కుంటే. హాయ్ ఫ్రెండ్స్, మనం కుకింగ్ గురించి ఏం మాట్లాడుకోలేదు, మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే ప్రాన్స్ ములక్కాడ కర్రీ చేసి మజ్జిగ పులుసు పెడుతున్నాను అనమాట. మజ్జిగ పులుసు మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా, అదే వీడియో. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా పెడతాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం ముందు ఛానల్లో, ముందు వీడియోస్లో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీకు కొంచెం ఏమంటారు, ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా లైఫ్ స్టోరీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.
వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఆపేసాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అక్కడి నుంచి. ఓకే, అలాగే మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆఫ్టర్నూన్ ఇంకో వీడియో వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం ఆ వీడియోలో. ఓకే, బాయ్ బాయ్.